హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజైతే కమ్మగా పుల్లగా కారంగా ఈ సింపుల్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు కొంచెం నోటికి కమ్మగా తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఇలా చేసుకోండి. టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఇలా అన్నంలో కానీ రోటీలో కానీ తినేయొచ్చండి, లేదా ఉప్మాలో కూడా తినొచ్చు. రాగి సంకటిలో అయితే ఇంకా పర్ఫెక్ట్ అండి, అంత బాగుంటుంది. చూడండి, నేనైతే అన్నంలో కలిపి ఎప్పుడెప్పుడు తినాలా అని చూపిస్తున్నానండి. ఇలా వేడివేడి అన్నంలో అయితే నేను కలుపుతున్నాను. పిల్లలైనా ఇష్టంతో తినేస్తారు. మరి ఎలా తయారు చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే ఒక 20 పచ్చిమిర్చి తీసుకున్నానండి. కనీసం 200 గ్రామ్స్ ఉంటాయండి. ఇవి కాస్త పెద్దగా ఉన్నాయి కనుక 20 తీసుకున్నానండి. ఇంట్లో అందరికి సరిపడా తీసుకున్నాను నేనైతే. ఇలా మనం నీట్గా కడిగి పెట్టి తొడిమలు ఇలా ఒలుచుకోవాలండి. ఇలా ఒలిసి పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి మనము. ఇలా పచ్చిమిర్చి అన్నీ తొడిమలు తీసుకున్న తర్వాత నీట్గా కడిగి పెట్టి ఆరిపోయాయి కదా, మనం ఇలా ఒక్కొక్కటి ఇలా తుంచుకోవాలండి. ఒక్కొక్కటి కట్ చేసుకోవచ్చు, లేదంటే తుంచుకోవచ్చు. ఈ విధంగా మనము తుంచుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఎన్ని మిర్చీలైనా ఈజీగా ఇలా చేసుకోవాలండి. మిర్చీలు చుంచడం మూలంగా మనకి ఆయిల్లో వేయగానే చిల్లవండి, పైకి గింజలు ఉంటావు కనుక తప్పనిసరిగా చుంచుకోండి. నేనైతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. చింతపండు మాత్రం నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోండి. కొంచెం గోరువెచ్చ వాటర్లో వేసి ఒకసారి నీట్గా కడిగి పెట్టి మరికొన్ని వాటర్లో నానబెట్టుకుంటున్నాను నేను మాత్రం. చూడండి, ఇలా నీట్గా కడిగి పెట్టి పక్కకు పెట్టేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో 2 నుండి 3 వరకు స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనము తుంచిపెట్టిన పచ్చిమిర్చి ముక్కల్ని ఈ విధంగా మంట చిన్నగా పెట్టేసుకొని మంచిగా చక్కగా వేపేసుకోవాలండి. ఇలా చూడండి, పచ్చిమిర్చి ఎంత బాగా వేగితే మిర్చి పచ్చడి అంత బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుందండి. చూడండి, మనము తుంచి పెట్టడం మూలంగా చిల్లడం లేదు కదా, ఈ విధంగానే చుంచుకొని వేసుకోవాలి ప్రతి పచ్చిమిర్చికాయలైనా. ఇలా మనము కొంచెం జీలకర్ర పైనంగా వేసేసుకొని ఒకసారి చక్కగా వేపేసుకోవాలండి. జీలకర్ర ఒకటే వేసుకోండి, మరి ఇంకా ఏం వేయొద్దండి. ఇలా జీలకర్ర పచ్చిమిర్చి వేపేసుకోవాలి చక్కగా. మంట మాత్రం చిన్నగా పెట్టేసుకోండి మీరు. ఇలా చిన్నడం పెట్టడం మూలంగా మనకి మూత కూడా నేనేం పెట్టట్లేదండి. చుంచుకున్న మిర్చి కనుక ఏం చిల్లవండి. చూడండి, ఇలా మంచిగా చక్కగా మిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఇలా ఫ్రై అయిపోతే సరిపోతాయండి. ఇలా ఫ్రై అయిపోయిన మిర్చిని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుంటానండి. ఇలా చల్లారే వరకు మనం ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకోవాలి. మిర్చి ఎంత చల్లారితే అంత బాగుంటుందండి. అదే కడాయిలో అదే నూనెలో కొంచెం మిగిలింది కదండి, 3 రెబ్బల కరివేపాకు మాత్రం వేసేసుకోవాలి. ఇలా కడిగి ఆరబెట్టిన కరివేపాకును కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం డ్రైగా ఫ్రై చేసుకోండి. ఇది కరివేపాకు అనేది చక్కగా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది, టేస్ట్ అనేది మించిపోతుందండి. ఇలా చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది కాస్త మనము ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇది కూడా చల్లార పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, మనము కరివేపాకు ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఇది ఒక ఉల్లిపాయ అండి, పెద్ద సైజు ఉల్లిపాయ. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ పచ్చడికి ఇంత సైజు ఉల్లిపాయ మాత్రం మీరు తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ వేయడం మూలంగానే టేస్ట్ అనేది బాగుంటుందండి. తింటుంటే కూడా కొంచెం కారంగా పుల్లగా ఉంటుంది. ఇలా మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయని ఒక్కొక్కటిగా ఈ విధంగా ఒలుచుకోవాలండి, విడదీసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి విడదీస్తేనే బాగుంటుందండి. అలా వేయకూడదండి, మెత్తగా గ్రైండర్ అయిపోతుంది. ఇలా చూడండి, మనం ఈ విధంగా ఒక్కొక్కటిగా ఒలిచిపెట్టి ఇవి కాస్త పక్కకు పెట్టేసుకోవాలి. ఖాళీ జారు తీసుకొని చల్లారిపోయిన మిర్చిని ఈ విధంగా ఖాళీ జారులో వేసేసుకోవాలి. మిర్చి చల్లారిన తర్వాతనే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనము చింతపండు నానబెట్టాం కదండి, వాటర్ కాస్త పిండుకొని ఈ మిర్చిలోనే వేసేసుకోవాలి. కొంచెం చింతపండు నారలు తీసి నీట్గా కడిగి పెట్టుకొని ఇలా నానిన తర్వాత వేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టిన కరివేపాకు, చింతపండు, పచ్చిమిర్చి, ఒక 10 గల వెల్లుల్లి రిబ్బలు పొట్టు తీసుకొని వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుందండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. మిర్చికి సరిపడా టేస్ట్ ఒకసారి చూసుకోండి ఉన్నదా లేదా అనేసి. తర్వాత చూడండి, ఇలా మనకి ఒకసారి ఫ్రై చేసుకున్నాను కదా, ఇలా గరికులుగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఇలా ఎలా వచ్చిందో చూసుకొని గరిటెతో కడుపుకొని లేదా స్పూన్తో కలుపుకొని చక్కగా మనము కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా వేసేసుకోండి మీరు. ఇలా వేసేసుకొని ఒక్కసారి గ్రైండర్ చేయండి. ఇలా ఒక్క తిప్పుడు తిప్పితే చాలండి, చక్కగా గ్రైండర్ అయిపోతుంది. ఈ పచ్చిమిర్చి ముక్కలోనే ఉల్లిపాయలు తిప్పడం మూలంగా
చాలా మంచిదండి. టేస్టు ఒంటికి చలవ కూడా అండి. అప్పుడప్పుడు మనకి పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఒక్కసారి ఇలా చేసుకొని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇదైతే పాతకాల పచ్చడండి. ఇలా పెరుగన్నంలో కానీ రోటిలో కానీ అన్నంలో కానీ ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ మళ్ళీ వదలదండి. రాగి సంకటిలో కూడా సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. మరి మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి క్లిక్ చేసి మంచి మంచి వీడియోలు ఉంటే చూసేయండి ఫ్రెండ్స్. ఇలా నేనైతే అన్నంలో కలుపుకొని తింటున్నామండి. పిల్లలు కూడా చాలా ఇష్టంతో తినేస్తారండి. అంత కారంగా ఉండదు, మరి చప్పగా ఉండదు. ఇలా అప్పుడప్పుడు ఒక్కసారి ఒంటికి కారం కారంగా వారానికి 3 సార్లు తిన్నా మంచిది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి.